అయ్యో నా ఇంట్లో నలుగురు పని మనుషులు ఉన్నారు గురువు గారు, ఇల్లు తుడవడానికి ఒకళ్ళు, బట్టలు ఉతకడానికి ఒకళ్ళు, ఇల్లంతా చూడడానికి ఒకళ్ళు, మొక్కలు పెంచడానికి ఒకళ్ళు అని చెప్పేకునేటటువంటి వాళ్ళు కూడా ఒక్కరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చీపురు కట్ట చేసుకుని దేవాలయం అంతా శుభ్రం చేయండి. ఆ పుణ్యం మీ ఖాతాలో అప్పటి వరకు మీరు చేసినటువంటి దానాలు, ధర్మాలు, పూజలు, అన్నదానాల కంటే ఎక్కువ ఫలితం ఆ చీపురు కట్టతో దేవాలయాన్ని శుభ్రం చేసినటువంటి ఫలితం ముందు ఇవన్నీ తేలిపోతాయి. అంత విశేషం ఉందన్నమాట. ఎందుకంటే దేవాలయంలో కానీ, నదీ తీరంలో కానీ, తీర్థంలో కానీ, వైవాహిక ప్రదేశాల్లో కానీ, నౌకాలో కానీ, యజ్ఞవాటికలో కానీ ఎక్కడైతే యొక్క శుభ్రం చేసే విషయాల్లో సహకరిస్తారో వారికి, ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి ప్రదేశాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుతారో, వీటితో పాటు మీ ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటారో వారికి విశేషమైనటువంటి పుణ్యము, ఐశ్వర్యము కలుగుతుంది. దీని గురించి ఒక కథ